మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో అప్రూవర్గా ఉన్న దస్తగిరిని ఏడాది కిందట కడప జైల్లో బెదిరింపులు, ప్రలోభాలు, ఇబ్బందులకు గురిచేసిన ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. విచారణ అధికారిగా రాజమండ్రి జైలు సూపరింటెండెంట్ను నియమించారు. నేడు, రేపు కడప జైల్లో దస్తగిరి, డాక్టర్ చైతన్యరెడ్డి, ప్రకాష్ను ఆయన విచారించనున్నారు. ఈ ఉదయం 10 గంటలకు దస్తగిరి విచారణకు హాజరు కానున్నారు. హయాంలో కడప జైల్లో తనను ఇబ్బందులకు గురిచేశారని దస్తగిరి పలుమార్లు పోలీసు అధికారులకు ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో కూటమి ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. 2023 అక్టోబర్ 31 నుంచి 4 నెలల పాటు కడప జైల్లో అట్రాసిటీ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న దస్తగిరి అప్పట్లో పలువురు తనను బెదిరించినట్లు ఈ నెల 3న పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో శివశంకర్ రెడ్డి కుమారుడు డాక్టర్ చైతన్యరెడ్డి, కడప జైలు సూపరింటెండెంట్ ప్రకాష్, జమ్మలమడుగు డీఎస్పీ నాగరాజు, ఎర్రగుంట్ల సీఐ ఈశ్వరయ్యలపై వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ నాయకులకు పోలీసు అధికారులు వత్తాసు పలికారనే అభియోగాలతో సమగ్ర విచారణకు ప్రభుత్వం ఆదేశించింది. కడప జైల్లో దస్తగిరి ఎదుర్కొన్న ఇబ్బందులు, బెదిరింపులపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించింది. జైళ్ల శాఖ డీజీ ఆదేశాల మేరకు విచారణ అధికారిగా రాజమండ్రి సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ రాహుల్ శ్రీరామను నియమించారు. ఆయన గురువారం కడపకు చేరుకున్నారు. 2 రోజుల పాటు కడప జైల్లో బాధితులను, ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని విచారించనున్నారు. ఏడాది కిందట కడప జైల్లో జరిగిన ఘటనపై విచారణ అధికారికి దస్తగిరి వాంగ్మూలం ఇవ్వనున్నారు. ఎస్ఎస్ఆర్ బ్యారెక్ లో ఉన్న తనను డాక్టర్ చైతన్యరెడ్డి ఖైదీలకు వైద్య శిబిరం ఏర్పాటు పేరిట తన వద్దకు వచ్చి బెదిరించి ప్రలోభ పెట్టినట్టు దస్తగిరి ఫిర్యాదులో పేర్కొన్నారు. వివేకా కేసులో అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, శివశంకర్ రెడ్డికి అనుకూలంగా సాక్ష్యం చెబితే 20 కోట్ల రూపాయలు ఇస్తానని ప్రలోభ పెట్టారని ఆరోపించారు. తనను బెదిరించిన సమయంలో జైలు సూపరింటెండెంట్ ప్రకాష్ అక్కడే ఉన్నాడన్నారు. దాంతో పాటు వివేకా కేసులో వైసీపీ నాయకులకు అనుకూలంగా వ్యవహరిస్తూ తనను వారం రోజుల పాటు ప్రకాష్ చీకటి గదిలో బంధించారని పేర్కొన్నారు. ఈ విషయాలనే ఆయన విచారణ అధికారి ఎదుట చెప్పే అవకాశం ఉంది. జైలులోని ఎస్ఎస్ఆర్ బ్యారెక్ లో ఘటన జరిగిన రోజు ఉన్న జైలు వార్డర్లు, ఖైదీలు, జైలర్లను కూడా విచారించనున్నారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న డాక్టర్ చైతన్యరెడ్డిని, ప్రస్తుతం నెల్లూరు జైలు సూపరింటెండెంట్ గా ఉన్న ప్రకాష్ ను శనివారం విచారించనున్నారు. వారిద్దరి వాంగ్మూలాలను నమోదు చేయనున్నారు. 2 రోజుల పాటు కడప జైల్లో విచారణ పూర్తి చేసిన తర్వాత వారం రోజుల్లో నివేదికను జైళ్ల శాఖ డీజీ ద్వారా ప్రభుత్వానికి అందజేయనున్నట్టు తెలిసింది. డీఎస్పీ నాగరాజు, సీఐ ఈశ్వరయ్యలను పోలీస్ శాఖ విచారించే అవకాశం ఉంది.